ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పాను నా అనుభవం, అయ్యప్ప మీద అనుభవం. ఒక 33 ఏళ్ల ముందు మాట, 91, 92 అనుకుంటా. 91లో కోయంబత్తూరులో అయ్యప్ప సేవా సంఘం అని ఒకటి ఉంది. గురుస్వామి గారు చాలా, ఆయన 7 ఏళ్ళ నుంచి ఆయన అయ్యప్ప మళ్ళీ పెద్దపాద వెళ్ళాడు. ఆయనకి 7 మాతో వచ్చినప్పుడు ఆయనకి 78, 79. పెద్దపాద నడుచుకుంటూ వచ్చాడు ఆయన మాతో పాటు. నాకు ఒక అనుభవం జరిగింది ఆ సంవత్సరం. యాక్చువల్గా నవంబర్లో నార్మల్గా మానేసి డిసెంబరు 6వ తారీఖు వెళ్ళి వచ్చాను. మళ్ళీ గురుస్వామి ఆయనే పిలిచే చెప్పారు, నువ్వు కంటిన్యూ చేయి రవి అన్నాడు. సరే, ఆయన పెద్ద గురుస్వామి ఎందుకు అలా అన్నాడో తెలియదు అని చెప్పి, నాకేంటి, నేను బ్యాచులర్ని ఐగో రూమ్లో ఉన్నాను, బయట తిన్నా ఎలాగో అని చెప్పి కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసి పెద్దపాద జ్యోతి దర్శనానికి బయలుదేరాం. ఎరిమేల స్టార్ట్ అయిన నుంచి పొద్దున్న 9ంటికి స్టార్ట్ అయిన నుంచి ఎండ. ఆ రోజు 2 కిలోమీటర్లు నడిచేసరికి నాకు కాళ్ళు కొంచెం బొబ్బలు లేచే కింద అడుగున. మనకి చెప్పులు లేకుండా మనం ఏమంటారు దాన్ని, లేతైన పాదాలు కదా మంది, అందువల్ల బొబ్బలు లేచాయి. మీరు చెప్తే నమ్మరు. ఎనిమిది స్టార్ట్ దారి దాటిన తర్వాత అడవులో పెట్టినప్పటి నుంచి సన్నిధానం ఏం లేదు, అందరికీ 1.5 కాలు అంటే ఒక కాలు ఫుల్గాను, ఇంకో కాలు అలా కాలు వంగి అనమాట. మాతో వచ్చిన మేము మొత్తం బస్సు బుక్ చేసాం. కోయంబత్తూరు నుంచి బస్సు బుక్ చేసి వెళ్ళాం. 60 మంది ఉంటారు. దాంట్లో 2 మటుకు మాతో నన్ను కొంచెం హేళన చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు సరిగ్గా చేయలేదు వర్తం, అందుకు నీకు కాళ్ళకి బొబ్బలు వచ్చాయి అని చెప్పి, పిరియానవట్టం దాటిన తర్వాత పిరియానవట్టం నుంచి పిరియానవట్టంలో మేము మళ్ళీ రెస్ట్ తీసుకుని అప్పటి నుంచి మళ్ళీ పంబాకి వెళ్ళే దగ్గర నుంచి పంబాలో స్నానం చేసి మా గురుస్వామి గారు పిలిచారు. నువ్వు నేను డిసెంబర్లో వచ్చావు కదా, మాట్లాడావు కదా, ఇక్కడ నంబ్యారి కాటేజ్ ఉంది, ఈయనకి బాగా తెలుసు అనమాట ఆయన. సో నంబ్యారి కాటేజ్కి వెళ్ళి మాట్లాడరా అని చెప్పేసి డిసెంబర్లో వచ్చిన ఒక గురుస్వామి నన్ను ఈ 2 ఇచ్చి పంపించారు. ఈ పంబా ఎక్కువ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ వల్లే లేట్ అయింది, ఒక అరగంట లేట్ అయింది. స్వామి అలా అనుకోకండి స్వామి, నేను బాగానే చేశాను వర్తం అంటే, చాలా ఎంత హేళన అంటే అంత హేళనగా చెప్పలేను కొన్ని మాటలు మీకు. అంత హేళనగా నాకు చాలా బాధ పెట్టాడు. సరంగొత్తి దాటిన తర్వాత ఆయన చెప్పిన మాట వాస్తవం అయ్యేట్టుగా స్వామి నాకు పరీక్ష పెట్టాడు. సరంగొత్తి నుంచి చెట్టుకి వెళ్ళడానికి దగ్గర ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది. ఆ రోజు అంతరేష్ అనమాట. ఆ సంవత్సరం ఆ రోజు మేలుడు అంతరేష్. సరంగొత్తి దగ్గర ఆపేశారు మమ్మల్ని. సరంగొత్తి దాటిన తర్వాత కొంచెం దాటి షెడ్కి దగ్గర ఎంత లేదన్నా 2 గంటలు 2 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు వాళ్ళు. సరే ఏంట్రా అది అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేశారు 2. అయిపోయింది, వాళ్ళ దర్శనం లేదు మాకు, నీ వల్లే జరిగింది. ఎంత హేళన, ఒక స్వామి పక్కనున్న గుది లేకుండా, అయ్యప్ప మాల వేసిన లేకుండా ఎంత హేళన చేశారో తెలుసు స్వామి. నిజంగా నాకు ఇప్పుడు అనుకున్నా నాకు చాలా బాధ వేస్తుంది. అప్పుడు నేను ఒక మాట అన్నాను, స్వామి నా వల్ల లేట్ అయిందాను కదా, ఇక్కడ ఇప్పుడు మనతో ఎంతమంది ఉన్నారో మన లైన్ వరకు అంతమందికి దర్శనం జరుగుతుంది ఇవాళ అన్నాను. ఏం పిచ్చా నీకు? ఇప్పుడు టైం అని తెలుసా? 10:15, 11ంటికి క్లోజ్ చేస్తారు సన్నిధానం. ఆ లోపల మనం వెళ్ళాం, నీకు తెలియదాని ఇంకా మళ్ళీ వెళ్తాను స్వామి, జరుగుతుంది స్వామి. నేను సరళం స్టార్ట్ చేశాను స్వామి. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పడుతుంది. సరళం స్టార్ట్ చేశాను. జస్ట్ 10 నిమిషాలు స్వామి, చెప్తే నమ్మరు. అనౌన్స్మెంట్ 12 వరకు దర్శనం ఉందని చెప్పేసి. నమ్ముతారా? మీకు ఇలా జరిగితే చెప్పిన మీరు నమ్ముతారు. మీకు ఇంకో రకంగా జరిగి ఉంటుంది అయ్యప్ప నమ్మకం, అయ్యప్ప మీద అంత ఇదిగా నాకు కరెక్ట్గా మేము 12ంటికి దర్శనం చెప్పేసరికి ఇంకా నేను అసలు ఆపల శరణం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి, శరణం నోట రావట్లేదు, నోట్లో అంత ఏడుపు, అంత కళ్ళు నీళ్ళు అనమాట. పరిగెత్తాం, చెప్తే నమ్మరు. ఒక 10 నిమిషాలు లైన్ క్లియర్ అయిపోయింది మాకు మన షెడ్కి వెళ్ళడానికి. అంటే వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారనమాట. వీళ్ళకి అది అర్థం కాదు. ఆయన ఒక గ్రూప్ వెళ్ళిన తర్వాత ఇంకో గ్రూప్ అలా బ్లాక్ చేసి పెడుతున్నారనమాట వాళ్ళు. చెప్తాను మరి పావు గంటలు మేము షెడ్కి వెళ్ళిపోయాం స్వామి. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు, షెడ్ నుంచి ఇది అయిన తర్వాత ఎంత దూరం, 15 మెట్లు 18 మెట్లు అక్కడి నుంచి మీకు తెలిసిపోయింది. అంటే షెడ్కి వెళ్ళేప్పుడు మేము కరెక్ట్గా 11ంటికి స్టార్ట్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. 11:05కి అనౌన్స్మెంట్ ఇచ్చారా, 11:30, 11:40 అయిపోయింది మేము షెడ్కి వెళ్ళేప్పటికి. అక్కడి నుంచి పరుగు 18 మెట్లు. నిజం చెప్తున్నాను, ఒట్టేసి అయ్యప్ప మీద స్వామి ఒట్టేసి చెప్తున్నాను స్వామి. దర్శనం చేసి బ్రిడ్జ్ మీద తెలుసు కదా మీకు, బ్రిడ్జ్ మీద దర్శనం చేసుకుని వెనక్కి వస్తే జేసు హరిహరాసన పాట వేస్తున్నారు స్వామి.
నమ్ముతారా అందరూ? అయ్యప్ప మీరు నమ్మకుండా వాళ్ళు అయ్యప్ప మీకు అనుభవం జరిగిన అందరూ నమ్ముతారు ఈ విషయాన్ని. అంటే నాకు ఇన్ని రోజులు ఎందుకో చెప్పాలనిపించదు. ఇప్పుడు ఛానల్ని ఓపెన్ చేసాం, మన ఎక్స్పీరియన్స్, దేవుడి మీద ఉన్న ఎక్స్పీరియన్స్, అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. అందరి లైఫ్లో మీకు అయ్యప్ప మీకు అనుభవం ఉంటుంది, డెఫినెట్గా అయి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక అనుభవం ఉంటుంది. ఇది ఈ అనుభవం ఇది ఒకటి మర్చిపోయినది. ఇంకోటి కూడా ఉంది స్వామి, నెక్స్ట్ టైం చేస్తాను మీకు నేను. స్వామి శరణమయ్యప్ప.